విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. ఏదైనా కంపెనీ మీరు పంపించిన తర్వాత మీరు పంపించిన ఎంప్లాయీ ఎవరైతే ఫెయిల్ అవ్వడం, అక్కడ ఏదైనా రిజెక్ట్ అవ్వడం ఏమైనా జరిగిందా సార్? ఐ మీన్ ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లయింట్స్ కూడా కంప్లీట్గా మా మీదే డిపెండ్ అవ్వరు. ఓకే, 50% మేము స్క్రీన్ చేస్తాం, దాని రిపోర్ట్ వాళ్ళకి ఇస్తాం, ఇంకో 50% వాళ్ళు స్క్రీన్ చేసుకుంటారు. కాబట్టి ఎంప్లాయీ ఇప్పుడు మాకు అగ్రిమెంట్స్ కూడా ఎట్లుంటాయి, ఎన్డీఏస్ ఉంటాయి. ఎట్లుంటాయి అంటే మాకు ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ కానీ, ఎంప్లాయీ మిస్బిహేవియర్ కానీ, ఎంప్లాయీ మిస్కండక్ట్ కానీ ఈ కైండ్స్ ఆఫ్ ఉంటే మాకు ఎటువంటి సంబంధం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ స్క్రీన్ చేసే మీరు తీసుకుంటారు. మేము స్క్రీన్ చేసిన తర్వాత మా ఇన్ఫర్మేషన్ బట్టి మీరు డిపెండ్ అవ్వరు, మీరు కూడా స్క్రీన్ చేసి తీసుకుంటారు. కాబట్టి దాని మీద మాకు ఇబ్బంది ఏమి ఉండదు. ఎప్పుడైనా ఇబ్బంది వస్తే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో వస్తుంది. బీజీవీస్లో కొన్ని కంపెనీస్ ఫెయిల్ అవుతుంటాయి. ఎందుకంటే ప్రీవియస్ కంపెనీస్ కొంతమంది ఐ మీన్ రియల్ కంపెనీస్ పెడతారు, లేకపోతే గ్యాప్ ఉంటే ఫిల్ చేసుకుంటాను పెడతారు. కాబట్టి ఎప్పుడన్నా అట్లా రియల్ కంపెనీస్ కాకుండా కొన్ని కన్సల్టెన్సీస్ కైండ్ ఆఫ్ కంపెనీస్ పెట్టినా కూడా అవి ఫెయిల్ అవుతుంటాయి. బీజీ ఫెయిల్ అయితే ఆ ఆఫర్ వాళ్ళు రీవర్క్ చేసేస్తారు. ఓకే, మళ్ళీ తర్వాత ఏంటిది మళ్ళీ వాళ్ళకు ఆ కంపెనీలో మళ్ళీ ఇంకా ఆప్షన్ ఉండదు. మళ్ళీ మీరు ఎట్లా మళ్ళీ దానికి డీల్ చేస్తారు? మళ్ళీ మీ దగ్గర డీల్ చేయడానికి ఏముండదు. ఆ గ్యాప్ వరకు తీసేసి నువ్వు నీ రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి నువ్వు ట్రై చెయ్యి. అట్లా ట్రై చేస్తేనే నీకు ఉంటుంది. ఎందుకంటే బీజీ ఎప్పటికైనా నీకు ఇబ్బంది. ఎందుకంటే రీసెంట్ గా బ్యాంక్ స్టేట్మెంట్ పిఎఫ్ మ్యాండటరీ చేశారు. ఇదివరకు ఏంటంటే ఇవి అడిగేవాళ్ళు కాదు. పిఎఫ్ బ్యాంక్ స్టేట్మెంట్ ఇప్పుడు మ్యాండటరీ. సో ఏ కంపెనీకి వెళ్ళినా కూడా నీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ లో పిఎఫ్ నీకు కంపెనీ వాళ్ళు క్రెడిట్ చేశారా, బ్యాంక్ స్టేట్మెంట్ అంటే బ్యాంక్ కి క్రెడిట్ చేశారా శాలరీస్, ఇవన్నీ వాళ్ళు వెరిఫై చేస్తారు. అది ప్రాపర్ గా ఉంటేనే వాళ్ళు తీసుకుంటారు. సో కొన్ని కంపెనీస్ ఏంటంటే కాంట్రాక్చువల్ ఓపెనింగ్స్ ఉంటాయి, ఎస్ఓడబ్ల్యూస్ ఉంటాయి. ఎస్ఓడబ్ల్యూస్ ఉన్నప్పుడు అంత ఎక్కువ చూడరు. వాళ్ళు టాలెంట్ ఉంది, వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంది, వాళ్ళ ప్రాజెక్ట్లో దే క్యాన్ వర్క్ అనుకుంటే వాళ్ళు తీసుకొని దే విల్ మేక్ దెమ్ టు వర్క్. ఓకే, దీంట్లో సాఫ్ట్వేర్ దాంట్లో కూడా చాలా అంటే డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి కదా. ఎలా ఎక్కువ ఏ కేటగిరీస్ కి మీరు రిక్రూట్మెంట్ చేస్తుంటారు? అంటే ఐ మీన్ జావా ఫుల్ స్టాక్ అండి, పైథాన్ ఫుల్ స్టాక్, .NET ఫుల్ స్టాక్, AWS డివాప్స్, Azure డివాప్స్ అండ్ దిస్ ఈస్ ద మెయిన్ అండి. తర్వాత SAP మీద, ఆరకిల్ మీద, వీటి మీద కూడా వస్తుంటాయి. ఫ్రీక్వెంట్గా ఎక్కువ అంటే ఈ ఫుల్ స్టాక్ మీద, AWS ఈ క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీస్ మీద ఎక్కువ వస్తాయి ఓపెనింగ్స్. ఓకే, మీరు క్యాంప్ డ్రైవ్సే కాకుండా వేరే వాళ్ళని కూడా రిక్రూట్ చేసుకుంటుంటారా, లేకుంటే మీరు వెళ్ళిన దగ్గర మీరు సెలెక్షన్ చేసుకునేది? అంటే ఫస్ట్ క్యాంపస్ డ్రైవ్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తానండి. ఓకే, ఎందుకంటే క్యాంపస్ డ్రైవ్స్ ఏంటంటే కొంచెం వాళ్ళు అప్పుడే వస్తుంటారు కాబట్టి వాళ్ళు కొంచెం ప్రాపర్గా ట్రైన్ చేస్తే సో దట్ మనం ఎలాగంటే అలా మోల్డ్ చేసుకోవచ్చు. క్లయింట్ రిక్వైర్మెంట్ కూడా దాన్ని బట్టి మనం చేయొచ్చు అని చెప్పి ఫస్ట్ అక్కడ ప్రిఫరెన్స్ ఇస్తాం. అక్కడ కూడా అంటే కొంతమంది ఫ్రెషర్స్ అయితే అక్కడ ఇవ్వచ్చండి. మనకి ఎక్స్పీరియన్స్డ్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, అంటే ఇప్పుడు 40% ఫ్రెషర్స్ ఓపెనింగ్స్ ఉంటాయి, 60% ఎక్స్పీరియన్స్డ్ ఓపెనింగ్సే ఉంటాయి. సో అప్పుడు ఏంటంటే మేము మార్కెట్ ప్రొఫైల్స్ కానీ, లింక్డ్ఇన్స్లో పోస్ట్ చేయడం కానీ, నౌకరీ కానీ, ఫౌండిట్ కానీ, వర్క్ ఇండియా వీటి మీద ఎక్కువ డిపెండ్ అవుతుంటాము. థర్డ్ పార్టీ వెండర్స్ ఉంటారు. సో మా రిక్వైర్మెంట్స్ మీద వాళ్ళు వర్కౌట్ చేసి వీ విల్ షేర్ ద ప్రాఫిట్, అట్లా వర్కౌట్ చేస్తాం. ఇప్పట్లో కొత్తగా పాస్ అవుట్ అయిన వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో ఫస్ట్ ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ పక్కా అవసరం అండి. థియరిటికల్ నాలెడ్జ్ ఎంత ఉన్నా కూడా యూజ్ ఉండదు. ఎందుకంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాడు మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంత ఉందో చూస్తారు. ఈవెన్ నేనే ఇంటర్వ్యూ చేసేటప్పుడు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంత ఉందో ఫస్ట్. ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే నువ్వు ప్రాజెక్ట్ మీద వర్కౌట్ చేసావా, నీకు దాని మీద ఎంతవరకు ఐడియా ఉంది. ఇప్పుడు వాట్ ఈజ్ వాట్ అనేది మనం ఆన్లైన్లో చూసినా తెలిసిపోతుంది. బట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది నిజంగా మనం చేస్తేనే వీ కెన్ గెట్. కాలేజీలో మినీ ప్రాజెక్ట్స్ చేసినప్పుడు ఫస్ట్ ట్రై టు డూ యువర్ సెల్ఫ్. ఫస్ట్ ఫెయిల్ అవ్వచ్చు, రెండోసారి ఫెయిల్ అవ్వచ్చు, సీనియర్స్ ఒపీనియన్ తీసుకొని కానీ, లేకపోతే మన ప్రొఫెసర్స్ ఒపీనియన్ తీసుకొని కానీ, కొంచెం చిన్న ప్రాజెక్ట్ అయినా కూడా మనం మన ఓన్గా వర్కౌట్ చేస్తే అది మన బయటకు వచ్చిన తర్వాత మన రియల్ టైం ప్రొఫెషనల్ లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది. సో దట్స్ ఐ క్యాన్ సే. అండ్ కమ్యూనికేషన్ స్కిల్ కూడా ఎక్కువ, హౌ వీ నీడ్ టు స్పీక్. మనకు వచ్చిన నాలెడ్జ్ మనం బయట కన్వే చేయాలంటే వీ నీడ్ టు నో హౌ టు కమ్యూనికేట్. సో అది కూడా మనకి ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ ప్లేస్మెంట్ చూపెట్టిన తర్వాత వాళ్ళు అంటే అక్కడ అదే ఇప్పటిదాకా అన్నారు కదా కంపెనీస్ కూడా చేంజ్ అయిపోతే మారిపోతాయి, తర్వాత కూడా మీ గైడెన్స్ తీసుకొచ్చా లేకుంటే దే కెన్ గో అవే? మీ ఏమైనా అగ్రిమెంట్స్ ఏమైనా ఉంటాయా? అగ్రిమెంట్స్ ఏమి ఉండవండి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాక్ట్ బేసిస్ అనుకోండి, మినిమం 1 year ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఉంటుంది. మినిమం 1 year ఉంటేనే మేము ఆ రిక్వైర్మెంట్ ని మేము తీసుకొని మేము చేస్తాము. సో 1 year తర్వాత దే క్యాన్ బి అండర్ అవర్ బెంచ్, మా బెంచ్ డేటాలో ఉండిపోతారు. ఉండిపోయినప్పుడు మేము నెక్స్ట్ ప్రాజెక్ట్ కానీ, నెక్స్ట్ క్లయింట్కి కానీ వీళ్ళు పుష్ చేస్తాం. సో అట్లా మేము వర్కౌట్ చేస్తాం. సో అంటే ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత కూడా, ఈ కంపెనీ అయిపోయిన తర్వాత కూడా స్టిల్ దే నీడ్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ అస్, వీ విల్ హెల్ప్ దమ్, విల్ గైడ్ దమ్. ఈ కంపెనీస్లో ఓపెనింగ్స్ ఉన్నాయి, ఇక్కడ రిఫరెన్స్ మేము ఇవ్వగలం, మా క్లయింట్స్లో ఇట్లా ఓపెనింగ్స్ ఉన్నాయి, యూ కెన్ ట్రై. అట్లా మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాం. జాబ్ కావాలన్న వాళ్ళు ఫలాని కంపెనీలు కావాలని, అంటే వాళ్ళు అక్కడ రిజెక్ట్ అయితే నేను ఆ కంపెనీకి వెళ్తానని అన్న వాళ్ళు ఎవరైనా ఉంటారా సార్ స్టూడెంట్స్? బయట ఎట్లా ఉందంటే అండి, TCS, HCL ఇవే కంపెనీస్, ఇవి కాకుండా ఇంకా వేరే కంపెనీస్ లేవు అనుకుంటారు.
టీసీఎస్ ఈజ్ అ వెరీ బిగ్ కంపెనీ. యూ నో దట్ టీసీఎస్ ఈజ్ ఎ ఫస్ట్ టెక్ కంపెనీ. మార్కెట్ వాల్యూ కూడా టీసీఎస్ ఫస్ట్. ఓకే. టీసీఎస్ లాంటివి చాలా కంపెనీస్ ఉన్నాయి. హెచ్సిఎల్ కన్నా పెద్ద కంపెనీస్ చాలా ఉన్నాయి. సో అక్కడ ఏంటంటే ఆ కంపెనీలో ఎంప్లాయీస్ ఎంతమంది ఉంటారు, ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది, ఆ కంపెనీ యొక్క కన్సిస్టెన్సీ ఎట్లా ఉంది, వాటి బట్టి డిపెండ్ చేసుకోవాలి. నాకు ఈ కంపెనీ కావాలంటే ఇప్పుడున్న సొసైటీ, ఇప్పుడున్న మార్కెట్ సినారీలో జాబ్ ఉండటం చాలా గ్రేట్, రావటం ఇంకా గ్రేట్. వై? బికాస్ టైట్ అయిపోతుంది, కాంపిటీషన్ బాగుంది. సో ఏదైనా జాబ్ వస్తే ఫస్ట్ గెట్ ఇన్, దానిలోకి వెళ్ళిపోతే శాలరీ అనేది ఎట్లా ఇస్తున్నారు అనేది సెకండ్ పాయింట్. ఫస్ట్ ఏంటంటే నాలెడ్జ్ వస్తుందా రావట్లేదు, అక్కడ మనతో వర్క్ చేయించుకోవట్లేదు, మనకు అక్కడి నుంచి నాలెడ్జ్ మనం తెచ్చుకోవాలి. ఫస్ట్ ప్రయారిటీ అది. ఆబ్వియస్లీ మనీ లేకపోతే వీ నీడ్ టు సర్వైవ్. సో సెకండ్ ఆప్షన్ మనీకి, సెకండ్ ప్రయారిటీ మనీకి పెట్టుకొని ఈ రెండు ప్రాపర్గా ఉంటే యూ కెన్ వర్క్ ఆన్ దట్. స్లైడ్ అవడానికి మినిమం 1.5 years 2 years టైం తీసుకొని స్లైడ్ అవ్వాలి. సార్ ఇంతేనా, కొంచెం చూడొచ్చు కదా అలాంటి కంపెనీస్ అంటుంటారు. నెగోషియేషన్స్ చేస్తుంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్ ఏంటంటే నెగోషియేషన్ హెచ్ఆర్ రౌండ్ లో ఇదే జరుగుతుంది, సిటీసీ డిస్కషన్స్ జరుగుతుంటాయి. సో ఫస్ట్ ఏంటంటే శాలరీకి ఇంపార్టెన్స్ ఫస్ట్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్రెషర్ కి 4 lakhs అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేనే 2013 బయటకు వచ్చాను. నాకు ఇన్ఫోసిస్ లో అంటే దేనిలో నాకు క్యాంపస్ అవ్వలే. నేను ఏంటంటే కేఎల్సి విజయవాడ, కోనే లక్ష్మీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ చదివాను. సో నాది లాస్ట్ బ్యాచ్ అటానమస్, తర్వాత కేఎల్యూ అయింది, కేఎల్ యూనివర్సిటీ. సో నేను ఇన్ఫోసిస్లో అంటే ఇన్ఫోసిస్ హెచ్సిఎల్ రెండు నాకు వచ్చినాయి. నేను ఇన్ఫోసిస్ హెచ్సిఎల్లో ఫస్ట్ వాళ్ళు 3.25 ఆఫర్ చేశారు. నేను 4 lakhs కావాలి, నాకు 3.25 వద్దు అని అనుకోండి, అది నేను మిస్ అయిపోతా. వాళ్ళు నా కోసం 4కి రారు, వాళ్ళకి దే విల్ హ్యావ్ దేర్ ఓన్ ప్లాన్స్. నేను కాకపోతే వేరే వాళ్ళు, ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ దే హ్యావ్. కాదు అంటే వెళ్ళిపోతారు. కొంత ప్యాకేజ్ తక్కువ ఉందని చెప్పి మనం ఆప్షన్ వదులుకున్నాం అనుకోండి, అక్కడ తర్వాత స్లైడ్ అవడానికి యూ క్యాన్ డిమాండ్ మోర్. వేరే కంపెనీకి ఇచ్చినప్పుడు కొంచెం డిమాండ్ చేయండి, 20%, 30%, 40%. ముందేదో ఛాన్స్ వచ్చినప్పుడు వీ నీడ్ టు గెట్ ఇన్.